హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ మిల్లెట్స్ దోశ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొద్దిగా అల్లం, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు, 1 కప్పు మినప్పప్పు, 3 గ్లాసుల మిల్లెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మినపప్పుని మిల్లెట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్గా ఉండే నీటిలో 8 గంటలు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటల తర్వాత మిక్సీ జార్లో వేసి అందులో అల్లం, పచ్చిమిర్చి ఇవి వేసి మెత్తగా దోసపిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం జీలకర్ర వేసి మూత పెట్టి 3-4 గంటల వరకు పక్కనుంచుకోవాలి. నాలుగు గంటల తర్వాత దోశ వేసే ముందు అందులో కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడయ్యాక కొంచెం నూనె పోసి దోశ వేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేయాలి. దోశ బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీగా హెల్తీగా ఉండే మిల్లెట్స్ దోశ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.